హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీజీఎన్ తెలుగు న్యూస్. ఈ రోజు మనం మెదక్ జిల్లా కోల్చార మండలం చిన్న గన్పూర్ గ్రామంలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి ప్రచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం మెదక్ జిల్లా కోల్చార మండలం చిన్న గన్పూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ పులబోయిన మల్లేశం గారితో మనం ఉన్నాము. సో సార్తో మనం ఇక్కడ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనం ఒకసారి క్లారిటీ తీసుకుందాం. సార్ మాటల్లో ఈ గ్రామం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. అయితే మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. నాతో పాటు వేరే వాళ్ళు ఉన్నా నేను ముందుకు రావడం ఏంటంటే గ్రామాన్ని ముందంజలు తీసుకెళ్ళాలి. చాలా కొన్ని పారిశుద్ధ్య ప్రాబ్లం కానీ కోతుల సమస్య ఈ కొంచెం అన్ని పెండింగ్ పనులన్నీ మేము గ్రామంలో అనువనువు తెలిసిన వ్యక్తులం కానీ లోకల్ వ్యక్తులుగా ఉండి గ్రామం మీద మంచి పట్టుంది. మేము గ్రామానికి మంచి చేయాలి అనే ఆశయంతో నేను పోటీలో ఉండడం వలసింది. నాకు బంతి గుర్తు రావడం జరిగింది. మాకు వెనుక ఉన్న పెద్ద మనుషులు ప్రోత్సాహం, విలేజ్ నాయకులు, యువకులు, చిన్నలు, పెద్దలు అందరి ఉత్సాహంతో నేను సాయశక్తుల ఊరును ముందుకు తీసుకోవడానికి శక్తి మించగా పనిచేసి ఊరును ముందంచగా తీసుకుపోవడానికి మండల్లో కానీ డిస్టిక్లో కానీ ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొని ముందుంటానని నా యొక్క విన్నపం చేసుకుంటాను. మల్లేశం గారు, మీరు రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారా? అంటే ఇప్పుడే మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా, లేకపోతే మొదటిసారా, లేకపోతే ఇంతకు ముందు నుంచి ఉన్నారా? ఇంతకుముందు నేను పిఎస్సిఎస్సి డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నాను. అండ్ మీ గ్రామం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఆల్రెడీ ప్రజలు మీతో చెప్పారా? ఇంకా ఇక్కడ ఉన్న సమస్యల గురించి మీరు ఓటేసి గెలిచిన తర్వాతే ఖచ్చితంగా నేను వీటిని సాల్వ్ చేస్తాను అనే హోప్ మీకుందా, ఆశ? హోప్ ఉంది. నేను సొంతంగా కూడా మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఆ ఫోటో కూడా మీకు ఇస్తాను. ఓ వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా విలేజ్ వారికి అందరికి చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. ఆ వీడియో మీకు ఇస్తా. సుంతా లక్ష్మారెడ్డి మాకు వెన్నంటూ ఉన్నారు. మేడం నుంచి ఏం పని కావాలన్నా మాకు టీఆర్ఎస్ అండ ఉంది. మేము గ్రామాల్లో ఎవరికి అవకతవక రాకుండా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వారి కోసం మేము రాత్రింబగలు కష్టపడి వారు ఎంట ఉండి గ్రామ ప్రజలు ప్రతి మనిషి మా అన్నదమ్మ సోదరులాగా చూసుకొని మేము వాళ్ళకి సాయంగా ఉంటామని చెప్తున్నాను. ఓకే, ఈ గ్రామం గురించి, ఈ గ్రామంలో ఉన్న అభివృద్ధిని ఎలా చేయాలి అనే ఆలోచన గురించి చాలా బాగా చెప్పారు. అయితే మేమేమనుకుంటున్నామంటే సార్, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా చూసాము కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ రోడ్కు సంబంధించి వీటన్నిటి కూడా మీరు మేజర్గా ఏంటంటే రైతుల విలేజ్ ఇది. వడ్ల ఆరబెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ వడ్ల కోసం మా ఊరు పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాన్ని కూడా ఊరందరి సహాయంతో మేమందరం తీర్మానం చేసి ఒకటి ఊరుకు అది ఎన్ఆర్జీఎస్ సాయంతో కూడా కానీ ఆ వర్క్ నీట్గా చేసుకుని వడ్లకు ఆరబెట్టుకోవడానికి మేము విలేజ్కి తీసుకుంటాం. అది అందరికి రైతులకు కూడా ప్రోత్సాహం మాకు అవసరం. మేము గెలిచినాక ఒకటి అంచెలంచెలుగా చేసుకుంటామని. ప్రచారంలో భాగంగా ఇక్కడున్న ప్రజల మద్దతు మీకు ఎలా ఉంది? అంటే అందరూ మీకు సపోర్ట్ చేసేలా ఉన్నారా? సపోర్ట్ చేస్తున్నారు, మంచి ఆదరణ ఇస్తారు. వారి అనుభవాలు రోజు కలిసే వ్యక్తిగా, నేను రోజు ఊళ్ళో ఉండే వ్యక్తిగా మేము సపోర్ట్ చేస్తాం. బాబు మీరు ఇలానే ఉండండి, మీకు ముందుకు తీసుకొస్తాం, మీరు గెలిచాక మాకు పనులు చేయండి అని ఆస్వాదిస్తున్నారు మేడం. మనం చూసుకున్నట్లయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో మనం చూద్దాం, మనం అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలి అని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు ఆశీర్వదించి బాలగుర్తికి ఓటేసి నన్ను గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించాలని నాకు నమస్కారం చేస్తున్నాను. ఓకే, పూలబోయిన మల్లేశం గారి యొక్క గుర్తు వచ్చేసి బంతి గుర్తు. సో మరికొంతమంది వార్డ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు నరేందర్ రెడ్డి. నేను దాదాపుగా 40 years నుంచి గ్రామంలో సర్పంచ్గా 3 సార్లు నేను ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా గ్రామాభివృద్ధి కొరకు ఎన్నో విధాల పాటుపడ్డాము. అన్ని విధాల అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు మన సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో వారి దీని కింద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది గ్రామానికి. మరి ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాబట్టి ఆమె ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి మన గ్రామాన్ని, ఈ కాన్స్టిట్యున్సీని కూడా బాగా అభివృద్ధి చేసినారు. ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉన్నది. మేము మా మేడం గారి అండతోటి ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని పోతామంటని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే జరగాలని మేము కూడా ఆశిస్తున్నాం. నమస్కారం అండి, నమస్తే. నా పేరు బాగారెడ్డి. నేను ఎడిపైల్ డైరెక్టర్గా పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా చేశాను. గతంలో రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. కేసు కొట్టివేయడం జరిగింది. అంతకుముందు ఈ గ్రామం బీసీలకే వచ్చింది, కానీ దాన్ని మళ్ళీ మార్చి అన్రిజర్వ్డ్ చేసి ఇలా బీసీలకు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయినా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము బీసీలకే టికెట్ ఇచ్చి బీసీ అభ్యర్థిని నిలబెట్టి ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం.
మా అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకొని మనం రేవంత్ రెడ్డి 6 హామీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి 4,000 పింఛన్ అన్నాడు. ఎవ్వరికి రాలేదు. ప్రతి ఇంట్లో 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ గ్రామంలో ఎవ్వరికి రాలేదు. రుణమాఫీ కూడా 150 మందికి ఎలిజిబుల్ వచ్చింది. ఒక్కల అకౌంట్లో కూడా డబ్బులు పడలేవు ఇప్పటికీ. ఒక్క పని కూడా ఏం అప్పటి నుండి కూడా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవ్వరికి రూపాయి రాలేదు. ఎలాంటి పనులు కాలేవు. అదే ఈసారి ఇచ్చే 2,000 మహిళలకి ఏమి ఇస్తలేడు. తులం బంగారం అన్నాడు. ఏ ఆడపిల్ల పెళ్ళైనా గదే కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు తప్ప తులం బంగారం ఎక్కడ వస్తలేదు. హామీలన్నీ తుంగలో దక్కి రైతు బంధు కేసీఆర్ హయాంలో టైం టు టైం వచ్చేది. ఇప్పుడు ఇగిస్తాం అనుకుంటా ఎంతో కొంతవరకు ఇచ్చేసి అది కూడా ఆపేస్తున్నారు. ఎన్నికలైనాక అది కూడా ఉంటుందో ఊడిపోతుందో కూడా ప్రజలకు అనుమానంగా ఉంది. కరెంట్ ఇప్పుడే కట్ చేస్తున్నారు. 24 గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు కరెంట్ మొత్తం కట్ అవుతుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అప్పుడు మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ ఇంటింటికి నల్లా ఇచ్చిండు. ఇప్పుడు నల్లాలు కూడా సింగూరు ప్రాజెక్టు అది బంద్ చేసి రిపేర్ చేస్తామంటారు. నీటి కొరత ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటికే పొలాలకు కూడా ఈసారి 2వ పంటకు నీళ్ళు లేవు. సింగూరు ప్రాజెక్టు రిపేర్ చేస్తామని అదొకటి చేసారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ పాలన. అందుకనే ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులనే ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము ఈసారి అని ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏకదాటిగా బీఆర్ఎస్ హవానే నడుస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, వార్డ్ మెంబర్. మనం వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే, అందరికీ నమస్తే. మా గ్రామ అభివృద్ధి జరిగించాలని మేము వీళ్ళందరినీ వేడుకుంటున్నాం. వీళ్ళు ఇంతకుముందు అందరూ పెద్దవాళ్ళందరూ సహకారం చేసిండు. మేము ఇప్పుడు కొత్తగా వార్డు నెంబర్లకు వచ్చేసినాం. మా ఊళ్ళో నీటి సమస్య ఉంది, కోతుల సమస్య ఉంది. కొంచెం అంతా రోడ్ పొడత అంత బాగాలేదు. వీటి అన్నిటినీ కొంచెం దృష్టికి మాకు అందుబాటులో ఉండాలని మేము మల్లేశన్నను గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక మెంబర్ ఉన్నారు, వార్డ్ మెంబర్. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం వారి మాటల్లో. హలో సార్, నమస్తే. నమస్తే మేడం, మేము టీఆర్ఎస్ నుంచి 2nd వార్డుగా కాంటెస్ట్ చేస్తున్నాం. నా పేరు వచ్చేసి ఎరకల ప్రశాంత్ కుమార్. సో మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు లేకున్నా 2009 నుంచి మేము టీఆర్ఎస్లో అప్పటి నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. అధికారంలో ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ నుంచి ఉన్నాం మేము. అయితే కొంతమంది పార్టీలు మారచ్చు కానీ జనాలు అయితే మారలేరు. ఊర్లో ఇప్పటికీ ఎట్లుందంటే జనస్పందన ఎట్లుందంటే మామూలుగా జనాలు ఎలా ఉన్నారంటే కాంగ్రెస్ను గమనిస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. 420 హామీలల్లో ఇప్పటికీ ఏది సరిగా అమలుపరచలేదు. ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కాలేజీ పిల్లలకు బస్సులు ఆపడం లేదు, చాలామంది కాపడం ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ ఇలా రావడం లేదు. ప్రజలందరూ బస్సులో ఫ్రీగానే ప్రయాణం చేస్తున్నారు కదా. దానివల్ల ట్రాన్స్పోర్ట్ చాలా తగ్గింది. బస్సెస్ తక్కువ అయినాయి. దానివల్ల చాలా మందికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికి మా ఊర్లో చాలా మందికి రుణమాఫీ కాలేదు. మళ్ళీ రైతులందరికీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు. 2,500 అదేమి ఇవ్వలేడు. నార్మల్గా అంతకుముందు ఉన్న వర్కులన్నీ గత ప్రభుత్వం చేసింది. గత 10 సంవత్సరాల నుంచి అయినా ప్రభుత్వం చేసింది. బీరాసాయి ఇప్పుడు హైదరాబాద్లో ఒక సెమినార్ అవుతుంది. ఆ సెమినార్లో కూడా చూసాం మనం. మాజీ గవర్నర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ ఇలా అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి ముందే మనం మెచ్చుకోవడం చూసాం. సో గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం. అంతకుముందు ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుండే, ఇప్పుడు మళ్ళీ బెంగళూరు అయిపోయింది. సో మనం అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ తగిన గుణపాఠం చెప్తామని చెప్తున్నారు అందరు. చూసారు కదా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మనసులో ఏముంది అనేది. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామంలో అంటే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత జరిగిన ఏ అభివృద్ధి జరగలేదంటున్నారు. శ్రీ పూలబోయిన మల్లేశం గారిని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే వీళ్ళ యొక్క గ్రామానికి కావాల్సిన సదుపాయాలని ఖచ్చితంగా అమలు పరుస్తానని మాట్లాడుతున్నారు. సో మనం కూడా ఆశిద్దాం.